మీరు కేటాయించిన గంటలు మీ గోల్కి చాలా ఉపయోగపడతాయి. అది మీరు ఒకసారి మీ ప్రయారిటీస్, మీ పనులు, మీ సమయం రాసుకుంటే ఈ టైం మేనేజ్మెంట్ అనేటువంటి టాపిక్ ని మనం ఎక్కడ విననక్కర్లేదు, మనం పాటించక్కర్లేదు. మన టైంని మనం అంటే టైం అనగానే ఏమనుకుంటామంటే చేతికున్న గడియారము లేకపోతే గోడకున్న క్యాలెండరు అనుకుంటాం. ఈ రెండూ కాదు. మనము చేయాల్సిన పనిని మనం స్టిప్యులేటెడ్ టైంలో మనం చేయగలిగితే దాన్నే టైం మేనేజ్మెంట్ అంటాం. ఎందుకంటే మనం బాగా ఆనందంగా ఉండేటప్పుడు టైం ఫాస్ట్ గా గడిచిపోతుంది. కానీ అదే మనము బాధగా నిరాశ నిస్పృహతో ఎవరి కోసం మనం ఎదురు చూసాం అనుకోండి, అప్పుడు టైం గడవదు. మనం గుడ్ టైము బ్యాడ్ టైం అని రెండు టైంలు చెప్తుంటాం. బట్ దెర్ ఇస్ నో గుడ్ టైం అండ్ బ్యాడ్ టైం. సాధారణంగా ఒకసారి ఒక అమెరికాలో ఒక రిక్లీ అనే వ్యక్తి ఒక ప్రోడక్ట్ అమ్ముతూ ఆ ప్రోడక్ట్ కొన్న వాళ్ళకి బబుల్ గమ్ ఫ్రీగా ఇచ్చాడు. అయితే ఆ ప్రోడక్ట్ ఎవరికి నచ్చలేదు. ఆయన బిజినెస్ పడిపోయింది. ఆయన బ్యాడ్ టైం అనుకున్నాడు. కానీ చాలా మంది ఆయన ఫ్రీగా ఇచ్చిన బబుల్ గమ్ గురించి అడిగారు. ఆ బబుల్ గమ్ కావాలి, బబుల్ గమ్ కావాలని. అప్పుడు వెంటనే షార్ప్ గా ఆలోచించి ఆయన ఆ సమయాన్ని బబుల్ గమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కి అవకాశం ఇచ్చి బబుల్ గమ్ ద్వారా ఆయన మంచి వ్యాపారం చేశాడు. అంటే మనకి మనం ఎంచుకునే వే బట్టే మనకు ఆధారపడి ఉంటది ఏదైనా సరే. గుడ్ టైము బ్యాడ్ టైం రెండు టైమ్స్ ఉండవండి. సో అంటే మనం ఏమంటామంటే టైంని గత కాలం అనేది ఒక చరిత్ర. అది అయిపోయింది. దాని గురించి ఇప్పుడు మాట్లాడకండి. మనకిప్పుడు ఏది కావాలి? రేపు అనేది ఒక చిక్కుముడి. రేపటి కోసం మనం ఆలోచించక్కర్లేదు. ఈ రోజు, ఇప్పుడు మనకు ఒక మంచి బహుమతి. ఇప్పటికే మీరు ఇంపాక్ట్ లోకి వచ్చి చాలా మంచి పని చేశారు. ఖచ్చితంగా నేను 33 బ్యాచ్ లో జాయిన్ అయిన తర్వాత నాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. నా ప్రొఫెషన్ లో నేను ఒక మంచి ట్రైనర్ గా కానీ మంచి స్పీకర్ గా కానీ ఆ ప్రాంతంలో నేను బయటికి రాలేకపోయినా ఆ ప్రాంతంలో నేను సక్సెస్ అయినట్టే. అది మన టీం అందరి చాలా ఆ విషయంలో టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయితే మనము ఎప్పుడు సైకాలజీలో టైం ఏమంటారంటే ఎస్టర్డే అంటే అది క్యాన్సిల్ చేసి చెక్, దాంతో మన ఉపయోగం లేదు. అదే ఈ రోజు అనుకోండి అది రెడీ క్యాష్. టుమారో అనుకోండి ప్రామిసరీ నోట్ లాంటిది. ఈ ప్రామిసరీ నోట్లు క్యాన్సిల్ చెక్లు మనకు ఉపయోగపడవు. ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణం ఏముందో అది ఆలోచించుకోవాలి. సో అంచేత టైం మేనేజ్మెంట్ ని మనం చేసుకోగలిగితే, మన టైంని మనం మేనేజ్ చేసుకోగలిగితే మనం లైఫ్ లో అద్భుతాలు సాధిస్తాం. సో అలా సాధించిన వాళ్ళ చరిత్రలో మనం చాలా మందిని చూసుంటాము. ఒక అబ్దుల్ కలాం చూసుంటాం కదా, సర్వేపల్లి రాధాకృష్ణ, అబ్దుల్ కలాము. అంతమంది ఎవరో చరిత్రలో లేని వాళ్ళని చెప్పుకోకలేదు. మన కళ్ళ ముందున్న గంపా నాగేశ్వర గారు ఉదయం దుబాయ్ లో ఉంటే మధ్యాహ్నం లండన్ లో ఉంటున్నారు. మధ్యాహ్నం లండన్ లో ఉంటే అక్కడి నుంచి నెల్లూరు వచ్చేస్తున్నారు. ఎక్కడ ఏ క్షణంలో ఎక్కడ టైంని వేస్ట్ చేయట్లేదు. అంటే టైంని వేస్ట్ చేయకుండా టైంని సక్సెస్ఫుల్ గా ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళాలి. మనం మన రోజులో మీరు కాగితం మీద పెట్టి చూసుకోండి. మన రోజులో మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో మనకు తెలుస్తుంది. సార్ ఫస్ట్ స్లైడ్ ప్లే చేయరా? సార్ ఒక్క నిమిషం. బాలకృష్ణ సార్ కొంచెం కో-హోస్ట్ ఇవ్వరా? ఎస్ సార్, 1 మినిట్. మూర్తి సార్ అంటే సమయం అనేది ఆగనిది. సమయం అనేది తిరిగి రానిది. సమయం అనేది ఒక పెట్టుబడి. మీరు పెట్టుబడి ఒక ఒక ప్రోడక్ట్ మీద పెడితే, ఒక వ్యాపారంలో పెడితే ఎంతైతే సక్సెస్ అవుతారో అదే పెట్టుబడిని మీరు ఒక్కసారి సమయం మీద పెట్టండి. ఇప్పుడు చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఒక ఆర్డినరీ పీపుల్ 28 అవర్స్ టీవీ చూస్తున్నారు. ఫీమేల్స్ అయితే మరికొంచెం ఎక్కువే. పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య 5% మాత్రమే ఉంది. మనం ఎక్కడ పెడుతున్నామో మన పెట్టుబడి ఎక్కడో పెట్టడం కాదు, సమయానికి మనం పెట్టుబడి పెట్టాలి. సమయం అనేది వెలకట్లేంది. గడిచిన కాలం విడిచిన బాణం కట్టతగిన నీరు తిరిగి యథాస్థానాన్ని పొందలేదు. ఆ గడిచిపోయిన దాన్ని మనం వెనక్కి తీసుకురాలేము. ఒకసారి బాణాన్ని మనం ప్రయోగించామంటే ఆ ప్రయోగించిన బాణాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. అట్ ద సేమ్ టైం టైం అనేది ఒక మంచి ఫ్రెండ్ లాంటిది. ఈ రోజు మనం ఒక జనరల్ గా సక్సెస్ అవ్వాలంటే గంపా నాగేశ్వర గారు చాలా సార్లు చెప్తుంటారు, యూ సెట్ సే నో టు అదర్స్. నో చెప్పాలి. మనం మంచి బిజీగా ఉన్నప్పుడు, మంచిగా చదువుతున్నప్పుడు, మంచిగా ఏదో కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒకడు వచ్చి సినిమాకి వెళ్దాం ఉంటాడు, ఇలా బయటికి వెళ్దాం ఉంటాడు. అడిగి నో చెప్పగలగాలి. కానీ మనం నో చెప్పము.
ఆటోమేటిక్గా మూవ్ అయిపోతాం. అంటే మంచి ఫ్రెండ్ మనకి మంచి లైఫ్ కి హెల్ప్ చేసినట్టు ఉండాలి తప్ప మనల్ని పాడు చేసి, అలాగా ఒక న్యూటన్ కి, ఒక ఐన్స్టీన్ కి అలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఈ రోజు న్యూటన్ కోసము, ఐన్స్టీన్ కోసము మనం చదువుకున్నాం. ఎందుకంటే న్యూటన్ లాంటి మహాశయుడే మై హోల్ నాలెడ్జ్ ఇస్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ద పసిఫిక్ ఓషన్ అన్నాడు. అలాంటి మహానుభావుడు అన్ని గంటలు కష్టపడి, అన్ని గంటల సమయం వెచ్చించి ఉండబట్టి ఆయనకి ఈ రోజు అంత ఇంతకీ చరిత్రలు ఇంకా ఉన్నారు. మరి మనము మన కోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం? ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్ళాలంటే అయ్యో ఇన్ని వేల మందిలో నేను ఎక్కడ కాంపిటీషన్ ఎగ్గుకొస్తాను అని ఒక భయం ఉంటుంది మనకి. అలాగే అది ఆల్రెడీ ఆ పోస్ట్ ఎప్పుడు అయిపోయింది, ఆ రికమెండేషన్ లో అయిపోయి ఉంటది, దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు అన్నటువంటి ఫీలింగ్ లో రెండోసారి ఉంటాం. కానీ మీరు జీవితంలో చాలా కాంపిటీషన్ లో గెలిచి వచ్చారు. ఇది ఆల్రెడీ చాలాసార్లు సార్ కూడా చెప్పుంటారు. ఆ కాంపిటీషన్ ఎలాంటి కాంపిటీషన్ అంటే తల్లి గర్భాశయంలో కొన్ని వేల కోట్ల కణాలతో పోటీ పడి ఆ ఫస్ట్ కణంగా చేరిన వాళ్ళే ఈ రోజు ఈ సెషన్ లో అందరూ ఉన్నారు. మీరందరూ నిజంగా విజేతలు. సో అలాంటి విజేతలు మీరు భయపడకూడదు, మీ సమయాన్ని మాత్రమే కేటాయించాలి. ఎందుకంటే టైం అనేది మంచి గురువు కూడా. ఆ టైమే మనకి జీవితాన్ని ఇస్తుంది, ఆ టైమే మనకి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంత చక్కటి టైము మనం అవైల్ చేసుకోవాలి. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ఎస్ సార్. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు కీ టు లీడ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఎ స్ట్రాంగ్ లైఫ్. సో ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళందరూ ఒకసారి చెప్పొచ్చు, ఎంత టైం మీరు చదివి ఉంటారు, రోజుకి ఎన్ని గంటలు చదివి ఉంటారు. ఆ టైంతో పాటు ఎప్పుడైతే టైంని కేటాయించారో మీకు గోల్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. సో కొంతమంది చిన్నప్పటి నుంచే గోల్ సెట్ చేసుకుంటారు. కొన్ని అంటే షార్ట్ గోల్స్ అండ్ లాంగ్ గోల్స్ అంటారు. ఈ షార్ట్ గోల్స్ కొంతమంది చూస్ చేసుకుంటారు, లాంగ్ గోల్స్ కొంతమంది చూస్ చేసుకుంటారు. షార్ట్ గోల్ కైనా లాంగ్ గోల్ కైనా నువ్వు కేటాయించాల్సింది టైమే. సో ఆ టైం ఒక పనిని మనం చేసేటప్పుడు ఆ పనిని రేపు తెల్లవారే లోపు చేసేయాలి అనేటువంటి ఒక టైం బౌండ్ కూడా ఉండాలి మనకి. అది లేకపోతే రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు. అంటే ప్రోకారినేషన్ ఇస్ ఎ డిసీజ్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే వాయిదా వ్యాధులు అంటే. ఇక్కడ 86,400 ఏంటండి? ఎవరైనా చెప్తారా సార్? ఉంచారు సార్ స్లైడ్. 86,400 ఎవరైనా చెప్తారా చాట్ బాక్స్ లో? నాకు రోజు దేవుడు 86,400 సెకండ్లు ఇస్తా ఉంటాడు. అంటే అమెరికా అధ్యక్షుడికి ఒక టైము, ఇండియా అధ్యక్షుడికి ఒక టైము, నాకు 30 గంటలు, మీకు 20 గంటలు, వాడి 16 గంటలు, పేదవాడి 10 గంటలు, అలాంటిది ఏం లేదు కదండి. ఈ ప్రపంచంలో ఏదైనా ఈక్వల్ గా యూనిఫామ్ గా ఉన్నది అంటే అది సమయం ఒక్కటే అందరికీ. నీకు 2 కార్లు ఉన్నాయి, నాకు 1 కారు ఉంది, అలాంటి 1 కారు కూడా లేదు. కానీ నీకు 24 గంటలే, నాకు 24 గంటలే, వాళ్ళకి 24 గంటలే. కానీ ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఆ సక్సెస్ కారణమే టైంని మేనేజ్ చేయడం. అంటే 86,400 సెకండ్లు మీ దగ్గరికి రోజు వస్తున్నప్పుడు దాన్ని ఏం కాకుండా ఎలా ఖర్చు పెడుతున్నారో సాయంత్రం ఒకసారి పేపర్ పెట్టి రాసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సునీత గారు థ్యాంక్స్ అమ్మా, చక్కగా క్యాలిక్యులేట్ చేశారు ఒక రోజుకి. అయితే సాయంత్రం అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయిపోతుంది కదా, ఈవినింగ్ అయిపోతే బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఒకసారి కాగితం తీసుకొని రాయండి, ఈ 86,400 సెకండ్ని మీరు ఎలా ఖర్చు పెట్టారు. చాలా వరకు ఖర్చు పెట్టే రకాలు ఎలా ఉంటారంటే, కొంతమంది ఇన్యాక్టివ్ గా ఉంటారు, ఏ పని చేయరు, ఫస్ట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ అనమాట ఇన్యాక్టివ్స్. కొంతమంది రియాక్టివ్, అంటే గాలివాటం, ఎటు వస్తే అటు వెళ్ళిపోతుంటాడు, అప్పుడు ఎవడు రమ్మంటాడు వెనకాల వెళ్ళిపోతాడు, ఆ టైం అలా గడిచిపోతుంది. మూడో వాళ్ళు డ్రీమర్స్, కళలు కంటుంటారు, ఆ కళలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు, కళలోనే అన్ని జరిగిపోతాయి. కొంతమంది ప్రో యాక్టివ్, కొంచెం యాక్టివ్ గా ఉంటారు. నేను ఒక్కొక్కసారి రాత్రిపూట తెల్లవారి ఏం చేయాలి అన్నది బ్రెయిన్ లోనే డిజైన్ చేసేసుకుంటుంటాను, ఆందోళన వచ్చేస్తుంటది, టెన్షన్ వచ్చేస్తుంటది, అంటే చాలా ప్రోయాక్టివ్ గా ఉంటాను అనమాట. సో లాస్ట్ పర్సన్ సక్సెస్ఫుల్ పర్సన్. సో వీళ్ళందరినీ దాటుకుంటూ టైంని ఎవడైతే సక్సెస్ఫుల్ గా మెయింటైన్ చేస్తాడో వాడు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాడు. మనం సక్సెస్ఫుల్ పర్సన్ చూస్తూ ఉంటాము, సక్సెస్ఫుల్ పర్సన్ చూసి వాడి సక్సెస్ ని చూసి అప్పుడు మనం బాధపడతాం. అంటే ఎవరికైతే
గోల్ ఉంటుందో వాడు ఖచ్చితంగా సాధిస్తాడు. గోల్ లేనోడు గోల్ ఉన్నవాడికి పనిచేస్తాడని గంపా నాగేశ్వర గారు చాలాసార్లు అంటారు. కాబట్టి రోజు అదే పాకెట్, అది డబ్బులు అనుకోండి, మనకు వచ్చిన ఒక జీతం డబ్బులు 86,400 వచ్చాయి అనుకోండి, మనకు ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక డే ప్లాన్ ఉంటుంది, ఇయర్ ప్లాన్ ఉంటుంది, మంత్లీ ప్లాన్ ఉంటుంది. ఈ ప్లానింగ్ ప్రకారం మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాం. మరి అలాగే సమయాన్ని ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాం? కాలము కెరటము ఎవరి కోసం ఆగమని గోడల మీద స్లోగన్ చదువుకుంటాం కదా. మరి కెరటాన్ని చూసాం అనుకోండి, భయపడతాం, అమ్మో అది మనం ముంచేసి మనం చంపేసి వెనక్కి తీసుకెళ్ళిపోద్దామని. బట్ కాలాన్ని చూస్తే మనకు భయం లేదు. పోలేరా, అయిపోయింది, ఇలా వాచ్ చూసుకుంటాం, అయిపోయింది, ఇంకా సమయం ఎలా గడిచిందో మొత్తానికి ఈ రోజు గడిచిపోయింది రా బాబు అనేటువంటి సహజ వాతావరణం మనం. ఎందుకంటే ఏదైనా ఒక పుస్తకాన్ని చదివితే అది 10% గుర్తుంటది, ఏదైనా వింటే 20% గుర్తుంటది, ఏదైనా చూస్తే 30% ఉంటది. ఇవన్నీ చేయాలంటే నువ్వు టైంని కేటాయించాలి. అంటే మన డిస్ట్రాక్షన్ లో ముందుకెళ్తాము, అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా తెలుస్తుంది. ఇందులో ఈ నాన్పుడు గల వ్యక్తులు, కాలక్షేపం చేసేవాళ్ళు, ముందు చూపు గలవాళ్ళు, డిసిప్లిన్ ఉన్న వాళ్ళు, 4 రకాల మనుషులు ఉంటారు. మనము రాసుకునేటప్పుడు మనం నాన్పుడు గాలమా, కాలక్షేపం గాలమా, ముందు చూపు ఉన్న వాళ్ళమా, డిసిప్లిన్ ఉన్న వాళ్ళమా, లేకపోతే ఇనాక్టివా, రియాక్టివా, డ్రీమరా, ప్రోయాక్టివా, సక్సెస్ఫుల్ మ్యాన్, నువ్వేంటో నీకే తెలుసు. నీ గురించి ఇంకెవరు చెప్పనక్కర్లేదు. మళ్ళీ ప్రత్యేకించి నీ సమయం గురించి చెప్పనక్కర్లేదు. ఈ రోజు నాకు పెళ్ళుంది, బాలకృష్ణ గారు మరి క్లాస్ చెప్పమని అడిగారు. నాకు పెళ్ళే ఇంపార్టెంట్ అనుకుంటే పెళ్లికి వెళ్ళిపోతాను. దట్ ఈస్ ప్రయారిటీ ఆఫ్ ద టైం. నేను టైం దేనికి కేటాయించాను, దీనికి కేటాయించి, ఎందుకంటే ఇది ఒక రకంగా నాకు ప్యాషన్. సో మనం చెప్పిన, మనం గొప్ప స్పీకర్ కాకపోయినా మనం చెప్పిన 10 విషయాల్లో ఒక విషయమైనా ఎవరికైనా గుర్తుంటుందేమని ఒక ఆశ. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్ సార్, నెక్స్ట్ స్లైడ్. సార్ ఓపెన్ అవ్వలేదా? స్ట్రక్ అయింది సార్, 1 మినిట్ అవుతుంది. టైం లేదు అనే మాట అవాస్తవం. చాలా మంది టైం లేదు, పొద్దున్న హరిబిరిగా పరిగెడతారు, ఎక్కడికైనా రమ్మంటే టైం లేదు అనే మాట ఎప్పుడు వాడకండి దయచేసి. టైం లేదు కాదు, ఆ టైంని మేనేజ్ చేయడము, ఆ టైంని యూటిలైజ్ చేయడము, ఆ టైంని ప్రయారిటీ ఇవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఇక్కడ ఒక ఫేమస్ పర్సనాలిటీ బరాకా ఒబామా అమెరికా సర్వ సైన్యాధ్యక్షుడు, అమెరికా దేశ అధ్యక్షుడు ఒకప్పుడు. అలాంటి బరాకా ఒబామా ఖచ్చితంగా రోజులో 1 గంట పుస్తకం చదువుతాడని చెప్పేసి నేను మ్యాగజైన్ చదివాను. అట్ ద సేమ్ టైం బిల్ గేట్స్ నెలలో ఒక వారం పాటు ఎక్కడికైనా వెళ్ళిపోయి, ఆ వెళ్ళిపోయిన సమయంలో ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటాడు. అట్ ద సేమ్ టైం వారెన్ బఫెట్, ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన కూడా 80% తన సమయాన్ని పుస్తకాలు కేటాయిస్తూ ఉంటాడు. అంటే సమయాన్ని కేటాయించాలి. ఇంటి నిండా పుస్తకాలు పెట్టుకుంటారు కానీ చదవరు. ఇప్పుడు ఎందుకు చదవట్లేదంటే మనకు అందరికీ తెలుసు. సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. అవట్లేదా? ఒకసారి స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి సార్. ఎస్ మ్యామ్, చూస్తున్నాను మ్యామ్. ఓకే సార్. యా. వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్? ఇక్కడ ఒక విషయం తెలియదు. టైం మేనేజ్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ మేనేజింగ్ Yes, యువర్ sir. టైం. మనకి టైం వాల్యూ మనం తెలియాలి. చూసాను ఇఫ్ యూ రెస్పెక్ట్ ద టైం విల్ రెస్పెక్ట్ యూ. ఆటోమేటిక్ అయింది, అయితే ఇప్పుడు అయింది అది. అప్పుడు కొడితే ఇప్పుడు అయింది. టైం గురించి మనకు తెలియకుండానే గడిచిపోతుంది. ఒక సంవత్సరం వాల్యూ మీకు తెలియాలంటే ఆ సంవత్సరం పరీక్షలు రాసి 1 సంవత్సరం ఫెయిల్ అయ్యామనుకోండి, అదే క్లాస్ లో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉంటే నీకు 1 ఇయర్ తాలూకు వాల్యూ తెలుస్తుందండి. తర్వాత ఒక నెల వాల్యూ తెలియాలనుకోండి, ఒక మదరు అలాగా 7th మంత్, 8th మంత్, 9th మంత్ ఎప్పుడు నెల గడుస్తుందా, ఎప్పుడు డెలివరీ అవుతానని చెప్పేసి ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటదండి. ఆమెకి తెలుస్తుంది ఆ నెల వాల్యూ ఏంటో. ఇక ఒక రోజు మనం చాలా చోట్ల జంక్షన్ లో చాలా మంది లేబర్స్ ని చూస్తూ ఉంటాం. వాళ్ళు పని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ పని దొరకలేదనుకోండి, ఆ ఒక్క రోజు వాళ్ళకి చాలా విలువైంది. ఆ 24 గంటల సమయంలో ఎక్కడో పని చేసుకొని కొంచెం డబ్బులు సంపాదించుకొని ఆ రోజు ఇంటికి వస్తే వాళ్ళకి ఆనందం. వాళ్ళకి ఏం కాకుండా ఆ డే మనకు అనుకోండి, ఆ డే ఏమాత్రం గడిచిపోయినా సింపుల్ గా గడిచిపోతుంది. కానీ వాళ్ళకి
ఆ డే వాల్యూ తెలుస్తుంది. మనకు తెలియకుండానే ఎన్నో రోజులు గడిచిపోతున్నాయి. మనం పెద్ద లెక్కలో తీసుకోవట్లేదు. మన జీవితంలో చాలా రోజులు అలా గడిచిపోతున్నాయండి. అంటే మిగతా జంతువులకి మనకి తేడా ఏంటంటే మనం డిఫరెంట్ గా ఏదో సాధిస్తామని దేవుడు మనకి జన్మించాడు. మనం డిఫరెంట్ గా ఏది సాధించకుండా కామన్ గా ఒక జీవిలాగే వచ్చి ఈ టైం వాల్యూ తెలియకుండా చివరికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకేం సాధించం. ఇక ఒక గంట వాల్యూ తెలియాలంటే ఒక ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళి బయట రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఆ గంట కొన్ని యుగాలుగా కనిపిస్తూ ఉంటది. ఇంకా ఎప్పుడు వస్తుంది రిజల్ట్ అని ఆ గంట వాల్యూ అక్కడ పరీక్షకు ప్రిపేర్ అయిన వ్యక్తికి తెలుస్తుందండి. తర్వాత 1 మినిట్ 1 మినిటే కదా అని చెప్పేసి మనం అనుకుంటాం. ఈ 1 మినిట్ అనుకుంటాం కానీ ఆ 1 మినిట్ లో ట్రైన్ 4:54 డిపార్చర్, మనం 4:55కి వెళ్ళాం. 4:55కి వెళ్తే దెన్ యు నో ద వాల్యూ ఆఫ్ 1 మినిట్. అట్ ద సేమ్ టైం 1 సెకండ్. 4-5 సంవత్సరాల నుంచి ఒలింపిక్స్ కి తయారవుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు 4-5 సంవత్సరాల నుంచి తయారవుతున్నారు. చాలా బాగా ప్రాక్టీస్ చేస్తారు. ఇద్దరు ఒలింపిక్స్ లో పరిగెడుతున్నప్పుడు జస్ట్ 1 సెకండ్ తేడాలో ఒకరు గెలుస్తారు. అప్పుడు ఆ రెండో స్థానం పొందిన వ్యక్తి ఆ సెకండ్ వాల్యూ తెలుసుకుంటాడు. అంటే మనం బిగ్ బాస్ షోలో చూస్తుంటాము, ఒక్క నిమిషంలో వస్తానంటాడు. మనం 1 మినిటే కదా అని అనుకుంటాం, కానీ మొన్న ఒక అమ్మాయి సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ కి 1 మినిట్ లేట్ అయిందని చెప్పేసి అమ్మాయిని అలౌ చేయలేదు. దానివల్ల అమ్మాయి ట్రైన్ కింద పడి చనిపోయింది. సో దేనికైనా ప్రిపరేషన్ ఉండాలి, దేనికైనా ప్లాన్ ఉండాలి, దేనికైనా ఎక్స్క్యూషన్ ఉండాలి. సో 1 మినిట్ లో ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. 1 మినిట్ లో 360 ఉరుములు ఆకాశాన్ని తాకుతుంటాయి. 96 కోట్ల వాటర్ వేపర్స్ వాతావరణంలో కలిసిపోతుంటది 1 మినిట్ లోనే. సో 1 మినిట్ లో 1,24,00,000 లీటర్ల పెట్రోల్ సిగ్నల్ దగ్గర వేస్ట్ అవుతుంది. అలాగే 1 నిమిషంలో మన బ్రెయిన్ లో 48 థాట్స్ వస్తుంటాయండి. అట్ ద సేమ్ టైం 1 నిమిషంలో 59 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ఈ దేశంలో. అలాగే 250 మంది పిల్లలు పుడుతున్నారు. అందుకే మనకు ప్రతి ఇయర్కి ఒక కాంటినెంట్ యాడ్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం 1 నిమిషంలో 2040 చెట్లు ఈ దేశంలో నరకబడుతున్నాయి. ఇదంతా నేను చెప్పింది కాదు, స్టాటిస్టిక్స్ అనాలిసిస్. ఐ హావ్ రీడ్ ఫ్రమ్ ద వన్ మ్యాగజైన్. సో ఆ మ్యాగజైన్ చూసారు, నాకు ఆశ్చర్యం అనిపించింది. మనం 1 నిమిషమే కదా, మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడు 1 నిమిషం లేట్ అయితే ఏమైపోయింది అనుకుంటాం. 1 నిమిషంలో చాలా జరుగుతాయి. అంటే ఇఫ్ యు నో ద వాల్యూ ఆఫ్ ఎ సెకండ్, మినిట్, హవర్, డే, మంత్, ఇయర్, దెన్ యు నో ద వాల్యూ ఆఫ్ టైం. అందుకే అంటారు టైం అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. కాలము కెరటము ఎవరి కోసం ఆగదు. అందుకే మనము చాలా వాల్యూ ఇవ్వాలండి. మనం దేనికి వాల్యూ ఇవ్వాలంటే సమయానికి. ఎవరినైనా ఎక్కడైనా వెయిటింగ్ లో పెట్టేసి అక్కడ ఉంచేసి గంటల తరబడి వెయిట్ చేస్తుంటారు, మనం వెళ్ళము. ఇంకొకరి సమయాన్ని వేస్ట్ చేసే హక్కు, అధికారము ఎవరికీ లేదు. ఆడు చెప్పాలంటే ద్రోహి కింద లెక్క. ఇంకొకరి సమయాన్ని వేస్ట్ చేసి పాడు చేస్తుంటే నువ్వు ద్రోహి కింద లెక్క. సార్ నెక్స్ట్ లేదు సార్. సో వై టైం మేనేజ్మెంట్ ఎందుకు చేయాలి? ఒకటి, ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. మనం సాయంత్రము గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 8 గంటల పని దినాన్ని 9 గంటలు, 9 నుంచి 10, 10 నుంచి 11 గంటలు చేస్తూ ఉంటారు. సమయం పెరుగుతున్న కొద్దీ మనలో అలసట పెరుగుతుంటది. అలసట పెరిగిన వెంటనే మనకు ఆటోమేటిక్ క్వాలిటీ తగ్గిపోతుంది. మనం ఎందుకు క్వాలిటీ పెరగాలంటే సమయాన్ని పెంచాలి. ఆ సమయంలోనే దాన్ని చేయగలగాలి. అలాగే రెడ్యూస్ స్ట్రెస్ అంటారు. మనకి మామూలుగా ఎంత స్ట్రెస్ తగ్గించుకుంటే అంత మంచిది. అంటే కంగారుగా పనులు చేయడము, కంగారుగా థింక్ చేయడము, ఓవర్గా థింక్ చేయడము, స్ట్రెస్ ని పెంచుకోవడము చేయకుండా రిలాక్స్ గా చేయాలి. ఏదైనా పని చేసేటప్పుడు మనకు స్ట్రెస్ లేకుండా ఉంటే మనం కొంత టైంని మేనేజ్ చేయాలి. ఇక్కడ చాలా పనులు చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు, ఆతృతగా చేస్తుంటారు, కంగారుగా చేస్తుంటారు. ఇలాంటి చేయడం వల్ల సక్సెస్ రేట్ అనేది ఖచ్చితంగా ఉండదు. సో ఇంప్రూవ్ సెల్ఫ్ ఎస్టీమ్. సో మనల్ని మనము చూసుకోవాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి, మనల్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మనల్ని మనం ఎప్రిషియేట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం అంటారు కదా, నీ ముందు ఏది లేదు, నీ వెనక ఏది లేదు, అంతా నీలోనే ఉంది. అంత ఒక మోర్ పవర్, నీలో ఒక దివ్యమైన పవర్ ఉంది. ఆ పవర్ ని ఉపయోగించి టైంని రెండింటిని కోఆర్డినేట్ చేసి నువ్వు అనుకున్న గోల్ కి సక్సెస్ఫుల్ గా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. కెరియర్ గ్రోత్ అంటే ఇంతసేపు మనం ఎందుకు ఇన్ని క్లాసులు ఆలకిస్తున్నాము, ఇన్ని ట్రైనింగ్లకి ఎందుకు వెళ్తున్నాము, దేనికోసం? నీకు కెరియర్ ఉండాలి. నీకు కెరియర్ లో నువ్వున్న కెరియర్ లో గ్రోత్ ఉండాలి. మరి కొంచెం సేపు మనం పని చేస్తే, టైంని కేటాయిస్తే అది బాగా వస్తుందేమో
అని ఆలోచించాలి. ఒక చిన్న వాటర్ బాటిల్లోకి ఒక దేన్నైనా నింపమని మనకి ఇచ్చారనుకోండి, మనం కంగారుగా నింపామనుకోండి అదంతా కిందనే ఉంటుంది. దానికి సమయం వెచ్చించి నింపితే అది కరెక్ట్ గా ఫిల్ అవుతుంది. మన కెరియర్లో ఏ పని మన గ్రోత్ ఉండాలంటే, సక్సెస్ఫుల్ రేట్ రావాలంటే మనం మన టైంని కేటాయించి దానికి సక్సెస్ఫుల్ రేట్ని ఇవ్వాలి. లేకపోతే మన కెరియర్ అక్కడితో ఆగిపోతుంది. ఇక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండి. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా వస్తుందంటే, మనం చేసేటువంటి సమయంలో ఏ పనులు చేస్తామో మనం చేసే పనులే మన క్వాలిటీని నిర్ణయిస్తాయి. మనం ఎలాంటి పనులు చేస్తున్నాము, ఎలాంటి వ్యక్తి అందుకే మనం ఇదే తల్లి, తండ్రి తో పాటు మూడో ప్లేస్ లో గురువునిచ్చాడు, నాలుగో ప్లేస్ లో స్నేహితునిచ్చాడు. మనకు ఒక మంచి స్నేహితుడు మనతో పాటు ఉన్నట్టయితే వాడి క్వాలిటీ మ్యాన్ అయితే మనం క్వాలిటీగానే ఉంటాం. లేదనుకోండి మనం కూడా సైడ్ ట్రాక్ పట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంచేత టైంని ఎందుకు మేనేజ్ చేయాలి, టైంని ఎందుకు మనం ఫాలో అవ్వాలి, కేవలం చేతికి వాచ్ పెట్టుకున్నందుకు మాత్రం టైం మనం కంట్రోల్ చేయాలి. కానీ ఇప్పుడు మనం బాగా ఎక్కువ మోర్ టైంని వేస్ట్ చేస్తున్నాం. చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. అదొకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే మీకు తెలుస్తుంది సార్. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. సో డిస్ట్రాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. నా లైఫ్ లో నేను చాలా వరకు చూశాను. చాలా ఫెయిల్యూర్స్ ని కూడా చూశాను. ఫ్రెండ్స్ తో పాటు ఎక్కువగా నాకు 10th క్లాస్ అయిన వెంటనే ఇంటర్మీడియట్ ఇంటర్వ్యూకి వెళ్ళానండి. ఇంటర్మీడియట్ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి బైపీసీ లైను, ఎంపీసీ లైను, సిఈసి లైను, హెచ్ఈసి లైన్ ఉన్నాయి. ఈ 4 లైన్లో నాకు గోల్ లేదు. నేను ఏమవ్వాలో నాకే తెలియదు. నాకెవరు చెప్పేవాళ్ళు లేరు. నేను 4 కాల్ లెటర్స్ పట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి వెంటనే మా ఫ్రెండ్ ఒకడు ఏం చెప్పాడంటే, శివ సినిమా రిలీజ్ అయింది, టికెట్లు వచ్చాయిరా, తొందరగా ఇంటర్వ్యూ వెళ్ళొచ్చేస్తే వెళ్ళిపోదాం అన్నాడు. అప్పుడు చూసేసరికి ఎంపీసీ లైన్ పెద్దది ఉంది. ఇంట్లో అందరూ ఎంపీసీ చదవరా అని చెప్పారు. ఎంపీసీకి వెళ్దామని చూసేసరికి లైన్ పెద్దది ఉంది. సిఈసి హెచ్ఈసీలు బాగోవు, పెద్ద చదువులేం కాదవి అని చెప్పారు. ఇంకా లాస్ట్ కి బైపీసీ సమానమైంది. బైపీసీ లైన్ లో నలుగురే ఉన్నారు. ఆ నలుగురు ఉన్నారు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి తీసుకుని సినిమాకి వెళ్ళిపోయాను. ఆ ఫ్రెండ్కి నో చెప్పలేకపోయాను నేను. ఆ ఫ్రెండ్కి ఆ రోజు నేను నో చెప్పలేకపోయాను కాబట్టి నేను సక్సెస్ఫుల్ గా ఒక మంచి డాక్టర్ని కాలేకపోయాను. నేను డాక్టర్ చదువుతానని అనుకోలేదు. బైపీసీలోకి వెళ్ళి డాక్టర్ చదివేద్దామని అప్పుడు అనుకున్నాను. కానీ ఇలా ఫ్రెండ్స్ తో ఎక్కువ కాలం సమయాన్ని కాలేజ్ సమయంలో మనకు తెలుసు కదా, కాలేజ్ వయసు పిలిచింది అంటారు. ఆ కాలేజీలో కన్నీళ్లు కరిగిపోయినట్టుగా కాలం కరిగిపోయింది. ఆ గడిచిన కాలం మళ్ళీ రాలేదు. సో అందువలన నేను ఆ తర్వాత మళ్ళీ మార్చుకునేసరికి సక్సెస్ రేట్ తగ్గిపోయింది. ఇక నైబర్స్ తో పాటు ఫంక్షన్స్ కి అంటే మనం గోల్ పెట్టుకున్న తర్వాత ఆ గోల్ తో వెళ్ళాలి. ఆ గోల్ కాకుండా వేరే గోల్ పెట్టుకుని ఆ ఫ్రెండ్స్ తో మనం గోల్ పెట్టేసుకున్నాం. ఆల్రెడీ మనం పెట్టేసుకుని ఒక పుస్తకం మీద రాసేసుకుని కూడా నైబర్స్ తోటి వాళ్ళతో తిరగడం మొదలు పెట్టాం అనుకోండి, మనకి అదొక డిస్ట్రాక్షన్. ఇంకా మీకు చెప్పనట్లేదు టీవీ. ఇందాకే చెప్పాను, ఒక ఆర్డినరీ పర్సన్ టీవీని 28 hours చూస్తాడు. ఫీమేల్స్ అందుకని ఇంకో 5% ఎక్కువ చూస్తారు. ఈ టీవీ అనే దాన్ని చాలా మంది ఇప్పుడున్న ఇళ్లలో పిల్లలు పాడైపోతున్నారని చెప్పేసి టీవీని కొనడం లేదు, టీవీని వెనక్కి తిప్పి కట్టేస్తున్నారు, టీవీని తీసేస్తున్నారు. కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళ కోసం టీవీ పెట్టేసరికి ఎంత కాదనుకున్నా ఇప్పుడు 2020 మ్యాచ్ వస్తుంది, 2020 మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంటే చాలా ఖాళీ అయిపోతాయి. సో ఆ టైంలో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి. ఇదే టైంలో ఐపీఎల్ మ్యాచ్లు అవుతూ ఉంటాయి. సో టీవీ అనేది ఒక పెద్ద డిస్ట్రాక్షన్. అయితే ఈ టీవీని కానీ, నైబర్స్ ని కానీ, ఫ్రెండ్స్ ని కానీ దేన్నైనా కంట్రోల్ చేయాలంటే మన బ్రెయిన్ కంట్రోల్ చేయాలి. మన మైండ్ ని కంట్రోల్ చేయగలిగితే టైం ఆటోమేటిక్ గా మేనేజ్ అవుతుంది. మన టైం మన చేతిలో ఉంది. మన అరచేతిలోనే ఉంది అది. మన అరచేతిలో ఉన్న టైంని ఇంకెవరో మేనేజ్ చేయరు, ఇంకెవరో కంట్రోల్ చేయరు, ఇంకెవరికి దాని మీద కంట్రోల్ ఉండదు. ఇక సోషల్ మీడియా ఇవాళ అతి పెద్ద డ్రాబ్యాక్ టు ద ఆర్డినరీ స్టూడెంట్స్. అంటే ఎవడైతే గోల్ పెట్టుకొని పర్ఫెక్ట్ గా పనిచేస్తాడో ఆ పర్ఫెక్ట్ గా పనిచేసిన వాడు సోషల్ మీడియాని పట్టించుకోడు, మొబైల్ ఆఫ్ చేసి పని చేసుకుంటాడు. కానీ మనకి మొబైల్ ఆఫ్ చేసి పని చేసేంత ఇది లేదు. ఎందుకంటే మనకు తెలియాల్సింది మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి. మన బలం ఏంటో మన బలహీనత ఏంటో రెండూ తెలిసినప్పుడు ఖచ్చితంగా మనము సోషల్ మీడియాని కంట్రోల్ చేయొచ్చు. కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేసే శక్తి చాలా మందికి లేదు. అంటే కనురెప్ప కింద పడే లేచే టైంలో
ఎన్నోసార్లు చూస్తున్నాం. రాత్రిపూట చిన్న శబ్దం వస్తే చాలు వెంటనే ఫోన్ మొబైల్ కూడా తీస్తాం. మొబైల్ కూడా తీసి వెంటనే సోషల్ మీడియాలో ఏమొచ్చిందో, ఏ మెసేజ్ వచ్చిందో ఏంటని చూసుకుంటున్నాం. అంటే మనల్ని సోషల్ మీడియా చాలా వరకు ముందుకు తీసుకెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. అయితే దాన్ని చూడాల్సిన సమయంలో, చూడాల్సిన అవసరం వచ్చినప్పుడు దాన్ని చూడాలి. ఇక మొబైల్ చెకింగ్. ఈ రోజు మనిషి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కూడా బుర్ర దించుకొని నడుస్తున్నాడు. దీనివల్ల చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. అంటే మొబైల్‌ని కనీసం మన చేతిలో ఉన్న వస్తువు పోయినా పర్వాలేదు, మన చేతిలో ఉన్న బంగారం పోయినా పర్వాలేదు, మన చేతిలో ఉన్న విలువైన పుస్తకం పోయినా పర్వాలేదు, మనం కాలేజ్‌కెళ్తున్నప్పుడు మన బ్యాగ్ పోయినా పర్వాలేదు గానీ, ఒక్క మొబైల్ పోకూడదు. ఆ మొబైల్ అన్ని సార్లు చూసి చాలా మందికి ఐ విజన్ కూడా పోతుంది. అయినప్పటికీ కూడా దాన్ని చూడకుండా అయితే ఉండలేకపోతున్నారు. ఇవన్నీ మన గోల్ సెట్టింగ్‌కి, మన మన యొక్క టైమ్ బౌండ్‌కి అన్నిటికి కూడా పెద్ద డిస్ట్రాక్షన్ ఫ్రెండ్స్, నైబర్స్, టీవీ, సోషల్ మీడియా, మొబైల్ చెకింగ్. అంటే మనం ఈటిని కంట్రోల్ చేయగలిగితే దే ఆర్ ఫ్రెండ్స్. బట్ మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇది మన పెద్ద డిస్ట్రాక్షన్ కాబట్టి వీటిని మనం అదుపులోకి తీసుకున్నట్టయితే మన టైంని మనం ఈజీగా మేనేజ్ చేయగలుగుతాం. సార్ నెక్స్ట్. సో క్రియేటివ్ ప్లాన్. మనకు ఒక ప్లాన్ ఉండాలండి. ప్లాన్ ఏ డే అంటే ఒక రోజుకి ఏం చేయాలి? మనం ఒక క్యాలెండర్ తీసుకొని ఆ క్యాలెండర్‌లో ఈరోజు 6వ తారీఖు వాట్ ఆర్ టు బి డూ? ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎంతవరకు చేయాలనేది ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ప్రకారము వెళ్ళినట్టయితే టైమ్ టు టైమ్ అంటే ఒక టైమ్ లాగ్ అంటారు దాన్ని. టైమ్ లాగ్ తీసుకొని ఆ టైమ్ లాగ్‌లో 8-9 ఏం చేయాలి? 9-10 ఏం చేయాలి? 10-11 ఏం చేయాలి? ఇవన్నీ చాలా మందికి అన్‌ట్రైనర్స్ ఎలా ఉంటారంటే చాలా విచిత్రంగా ఉంటది. ఎవడు రాస్తాడు? ఎవడు చేస్తాడని చెప్పేసి. మెయిన్ ఇంపాక్ట్‌లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక కార్డ్ మెయింటైన్ చేస్తా ఉంటాను. ఒక కార్డ్ మెయింటైన్ చేసి ఈరోజు ఏం చేయాలి? ఈ వారంలో ఏం చేయాలి? ఈ నెలలో ఏం చేయాలి? ఈ సంవత్సరంలో ఏం చేయాలి? ఈ సంవత్సరానికి ఒక టార్గెట్. అదే మనం ఇందాక అనుకున్నాం కదా! షార్ట్ గోల్, లాంగ్ గోల్. ఒక ఇయర్‌లో ప్లాన్ చేసామనుకోండి, ఒక ఇల్లు కొనాలనే ప్లాన్ చేసామనుకోండి, అది లాంగ్ గోల్ అండి. దానికి ఆ ఇయర్‌లో మనం ఏం చేయాలి? ఏం చేస్తే మన సక్సెస్‌ని మనం రీచ్ అవుతాం? అంటే మనం అనుకున్నటువంటి పాయింట్‌కి ఎప్పుడు రీచ్ అవుతాము? ఆ రీచ్ అవ్వడానికి మనం ఏం చేయాలి? అంటే ప్లాన్ గీసేసుకొని పక్కన పెట్టుకుంటే అవ్వదు. మనం ఒక్కోసారి అనుకుంటాం కదా! బరువు తగ్గాలి అనుకుంటాం. బరువు తగ్గాలని చెప్పేసి మైండ్‌లో సెట్ చేసుకుంటాం. కానీ తినేసి పడుకుంటాం. సో, మనకి ప్లాన్ ఉంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి తీరుబాటు, ఓపిక లేదు. ఒక డే ప్లాన్ లేకపోయినా, ఒక వీక్ ప్లాన్ లేకపోయినా, ఒక మంత్ ప్లాన్ లేకపోయినా, ఇయర్ ప్లాన్ మనకు స్కూల్స్‌లో కూడా పాఠాలు చెప్పే స్కూల్స్‌లో గాని, ఆఫీస్‌లో గాని ఒక ఇయర్ ప్లాన్ ఇస్తారు. సో, ఒక ఇయర్ ప్లాన్ ఇచ్చేసి, ఆ ఇయర్ ప్లాన్ ప్రకారం ఆ ఇయర్‌లో ఆ టాస్క్‌లన్నీ కూడా కంప్లీట్ చేయాలి. మరి నీ వ్యక్తిగత జీవితంలో నువ్వెందుకు ఒక ప్లాన్ గీసుకోవడం లేదు? నువ్వొక ప్లాన్ గీసుకొని, ఆ ప్లాన్ ప్రకారము నువ్వు ఫాలో అయితే యూ బికమ్ ఏ సక్సెస్‌ఫుల్ మ్యాన్. సో, ఆ సక్సెస్ సాధించడానికి మనం ప్రయత్నం చేయాలంటే, మన టైంని మనం మన చేతిలో పెట్టుకోవాలి. సార్ నెక్స్ట్ సార్. సార్ 8+8+8+ రూల్ అంటారు. సో, దీనిలో 8 అవర్స్ ఆఫ్ ఎక్సలెంట్ వర్క్. మనం పొద్దున్న లేచి ఆఫీస్‌కెళ్తాము. ఆఫీస్‌కెళ్ళి ఎక్సలెంట్‌గా పని చేస్తాం. అదయిపోయింది. ఇంకొక 8 అవర్స్ స్లీప్. సో, మంచి నిద్ర. మంచి నిద్రపోవడం వల్ల బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తది. మంచిగా వాకింగ్ చేయడం వల్ల మన గుండె సరిగ్గా పనిచేస్తది. మనము రేపటి రోజు ఉండాలంటే ఈరోజు సమయాన్ని కేటాయించాలి. మనం ఈరోజు సమయాన్ని కేటాయించకపోతే రేపటి రోజు మన చరిత్ర ఉండదు. సో, ఖచ్చితంగా ఆ 8 అవర్స్ స్లీప్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. సో, రిమైనింగ్ 8 అవర్స్‌ని మనం కొన్ని విడిచిపెట్టేయమని చెప్పట్లేదు. నేను ఫ్రెండ్స్‌ని వద్దన్నానని చెప్పేసి ఫ్రెండ్స్‌ని కలవకుండా ఉండనక్కర్లేదు. ఖచ్చితంగా మనము ఒక ఫైనాన్షియల్‌గా ఒక ప్లాన్ ఉండాలి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి టైమ్ స్పెండ్ చేయాలి. మన స్కూల్ అయితే స్కూల్, వర్క్ అయితే వర్క్ చేయాలి. పర్సనల్ గ్రోత్ మనం పర్సనల్‌గా గ్రోత్ అవ్వడానికి ఉపయోగించాలి. హెల్త్ మోస్ట్ కాషియస్‌గా ఉండాలి. గంప సార్ ఎప్పుడు చెప్తుంటారు హెల్త్, ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అని. ఆ తర్వాత రీక్రియేషన్. సినిమాకెళ్ళాలి, పార్టీలకెళ్ళాలి. సంథింగ్ ఆ మాత్రం రీక్రియేషన్ లేకపోతే మనం హ్యాపీగా ఉండము. అలాగే స్పిరిచువాలిటీ కొంతమంది యోగా చేస్తారు. కొంతమంది గుడికెళ్తారు. కొంతమంది ప్రార్థన చేసుకుంటారు. ఏదో చేసుకుంటారు. సో, ఆ స్పిరిచువాలిటీ కూడా మన మైండ్‌లో ఉండాలి. ఆ స్పిరిచువాలిటీ మన మైండ్‌లో లేకపోతే బ్రెయిన్ రకరకాలుగా థింక్ చేస్తది. కొంతమందికి కోపము, ఆవేశం ఉంటది. మనం ఒక్కసారి కోప్పడ్డామనుకోండి 60 క్షణాల సంతోషం పోయినట్టే. సో, ఆ కోపాన్ని మన దగ్గరికి చేరనీయకుండా ఉండాలంటే,
మనం కొంచెం స్పిరిచువాలిటీని మెయింటైన్ చేయాలి. అది వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ నీకు ఏమి అవసరమైతే అది. తర్వాత ప్రేమ, జీవితంలో అదొక భాగం. మనం ఫ్యామిలీని ప్రేమిస్తాము, పిల్లల్ని ప్రేమిస్తాము, భార్యని ప్రేమిస్తాము. ఇవన్నీ నాకు అక్కర్లేదని దాటుకుంటూ వెళ్ళిపోయినటువంటి కమిట్మెంట్ కానీ, లేకపోతే టైం మేనేజ్మెంట్ కానీ, లేదా గోల్ సెట్టింగ్ కానీ వేస్ట్. అల్టిమేట్ గా మన ఫ్యామిలీకే మనం ఎందుకు పనికి రాకపోతే మనం సాధించిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అంచేత ఫండమెంటల్ గా ఈ 8+8+8+ రూల్ అనేది చాలా మంది పాటించి సక్సెస్ చేసినటువంటి సంఘటనలు చరిత్రలో ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్. సార్ నెక్స్ట్. ఓకే. సో వాట్ ఈజ్ యువర్ గోల్? మీ గోల్ ఏంటో మీరు చూసుకోండి. ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది. ఆ గోలే లేకపోతే మనము మృత జీవితో సమానం అంటారు. ఎందుకంటే పులికి ఒక గోల్ ఉంది. ఈరోజు ఎలాగైనా సరే ఒక జంతువుని వేటాడి ఆహారం సంపాదించాలని. మరి మనకు ఒక గోలే లేకుండా ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాకు తెలియట్లేదు. బస్ ఎక్కి టికెట్ తీసుకునేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఏమో తెలియదండి. టికెట్ ఎక్కడో దగ్గర ఇవ్వండి, బస్సు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇవ్వండి అంటే. సో గోల్ లేకుండా ఎందుకు మనం వెళ్ళడం? సో రీజన్ ఫర్ సెట్టింగ్ గోల్స్ ఒకటి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మనము ఒకటి ఈ ఎగ్జామ్ రాస్తే నేను ఫెయిల్ అయిపోతానేమో. చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా రాస్తారంటే హాల్ టికెట్ వచ్చిన తర్వాత అరే ఏదో హాల్ టికెట్ వచ్చింది అని చూస్తాడు ఒకడు. ఇంకొకడు పరీక్షకి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయిపోతే వీడు రాసిన తర్వాత ఫెయిల్ అయ్యారు, వీడి పెద్ద చదువేం లేదని నలుగురు వేలు పెట్టి చూపిస్తారని చెప్పేసి వాడు అసలు పరీక్షకే వెళ్ళకుంటున్నాం. సో మనలో ఫియర్ ఉంటుంది. అసలు ఫియర్ అనేది ఎప్పుడైతే మనకు వచ్చిందో మనం దేనికి ముందుకెళ్ళలేము. మనం చాలా మన దాంట్లో నేర్చుకుంటాం, స్టేజ్ ఫియర్ నేర్చుకుంటాము. స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే చాలా మంది భయపడతారు. ప్రపంచంలో 3 భయాలు ఉంటాయి, అందులో ఒక భయం స్టేజ్ ఫియర్. సో నలుగురిలో అందరూ మాట్లాడతారు. నలుగురు ముందు స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే అది ఒక భయం. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మన ఇంపాక్ట్ అది కోర్స్ పెట్టింది. సో ఫియర్ ఆఫ్ రిజెక్షన్. మనం దేన్నైనా భయంతో రిజెక్ట్ చేసేస్తాం. ఏదైనా ఆఫర్ మనకి ఇచ్చిన నువ్వు వచ్చి చెప్పమంటే నాకు వద్దు అనేస్తారు. సో అట్ ద సేమ్ టైం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఎందుకు పైకి వెళ్ళాడు? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బాగా తెలిసిన వ్యక్తి గురించి నేను పిలిచి పైకి వచ్చి ఝాన్సీ లక్ష్మీబాయి కోసం మాట్లాడమని అనుకోండి. ఝాన్సీ లక్ష్మీబాయి కోసం మనకు తెలియాలి కదా, మనకి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేనప్పుడు కూడా మనకు ఫియర్ ఉంటుంది, మనం ఫెయిల్ అయిపోతాం. అంటే జనరల్ గా ఫెయిల్ అనే మాటకు మన డెఫినేషన్ ఇస్తారు మనకి. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో మనం నేర్చుకోవచ్చు, కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ఉన్నప్పుడు మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఫియర్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఒక రకంగా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, పెసిమిస్టిక్ యాటిట్యూడ్, ఇంకా అది ఒక రకంగా మన బిహేవియర్ లో చాలా జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల గోల్ చేసుకొని మనం సర్వైవ్ అవ్వాలి. క్వైట్ ఫిట్ ఆఫ్టర్ ఫెయిల్యూర్ అయిన తర్వాత బయటకు వచ్చి నెవర్ స్టార్ట్. మనం అసలు మొదలే పెట్టమేదిని. మనం ఏదైనా మొదలు పెట్టకుండానే సక్సెస్ కావాలనుకుంటాం. చాలా మంది దేన్ని నమ్ముతారంటే లక్ అని నమ్ముతారు. ఆడికి లక్కీగా వచ్చేసిందిరా, ఆడికి లక్కీగా వచ్చింది. లక్కీగా రాదు ఎప్పుడు. హార్డ్ వర్క్, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందంటే ఆ శ్రమ నీ సమయంలో కనబడాలి. రోజుకు ఒకటి 12 గంటలు చదువుతాడు, ఒకటి 14 గంటలు చదువుతాడు, ఒకటి 16 గంటలు చదువుతాడు. మనం ఎన్ని గంటలు చదువుతున్నామో, మనం ఎంత కేటాయించామో మనం ఎంత కేటాయించామో తెలుసుకొని పక్కోడికి లక్ ద్వారా వచ్చిందా ఎలా వచ్చిందా అని ఆలోచించాలి. మనం సింపుల్ గా ఏంటంటే ఆడికి రిజర్వేషన్ లో వచ్చేసింది, లక్ ద్వారా వచ్చేసింది అంటే మనలో ఉన్న ఫోబియాని మనం అలా బయటకు చూపిస్తూ ఉంటాం. అంచేత లాంగ్ టర్మ్ గోల్స్ కూడా పెట్టుకున్నప్పుడు ఐఏఎస్ ప్రిపరేషన్. ఇప్పుడు మీకు బాగా తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్ తేజ ఐఏఎస్ ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు, సెకండ్ టైం ఫెయిల్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ పిఏ సెకండ్ టైం ఫెయిల్ అయ్యాడు, థర్డ్ టైం ఫెయిల్ అయ్యాడు. వాడు బీటెక్ లో ఆల్రెడీ స్టేట్ టాపర్. నేను స్టేట్ టాపర్ ని సివిల్స్ లో 3 సార్లు ఫెయిల్ అయినట్టని చెప్పేసి మన గురించి తెలియాలంటే మన శత్రువుని అడగాలి. అప్పుడు ఆయన శత్రువుని అడిగాడు నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నానంటే అప్పుడు వాళ్ళు చెప్పారు మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది, ఒక హ్యాండ్ రైటింగ్ లోపం. నీ హ్యాండ్ రైటింగ్ బాగుండదురా, నువ్వు హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోరా అని ఒకటి చెప్పాడు. ఆయన దాన్ని రెక్టిఫై చేసుకున్నాడు. సో రెండోది, నువ్వు ఏదైనా ఒకవేళ రాస్తావు అంటే ఏదైనా చెప్పమంటే ఒకవేళ చెప్తారు. మనకి పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. పాజిటివ్ వైబ్రేషన్, నెగిటివ్ వైబ్రేషన్. ఈ పాజిటివ్ నెగిటివ్ ఉండేటప్పుడు మనం పాజిటివ్ లో చెప్పాలి, నెగిటివ్ కూడా అందులో కనిపిస్తున్నట్టు ఉండాలి. రెండింటిని జోడించి రాయాలి. ఒకవేళ రాస్తే అది తీసేస్తారు. నువ్వు అలా రాస్తావని చెప్పాడు.
ఇక మూడోది, సివిల్ సర్వీస్ లో పాయింట్స్ వైజ్ రాయకూడదు, పారాగ్రాఫ్ రాయాలని చెప్పాడు. ఈ మూడింటిని ఎప్పుడైతే అడ్వైజ్ గా తీసుకున్నాడో అతను తన గోల్ సెట్టింగ్ లో దాన్ని మార్చుకొని నెక్స్ట్ ప్రిపరేషన్ లో ఐఏఎస్ అయ్యాడు. ఈరోజు టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ లో ఒకడయ్యాడు. అంటే ఈరోజు చదువుతున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైనా సరే వాళ్ళని మనం ఆదర్శంగా ఎందుకు తీసుకుంటామంటే వాళ్ళు తమ మనం టైంని కేటాయించాలి. ఇప్పుడు 28 years 31 years అనుకుంటే టార్గెట్, నేను 31 years తర్వాత చదువుతానంటే మళ్ళీ సక్సెస్ అవ్వం. మనకు టైం బౌండ్ ఉండాలి. ఈ టైంలో ఇది జరగాలి. ఏ టైంలో మన పెద్దవాళ్ళు అంటారు కదా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని. చదువైనా పెళ్ళైనా ఏదైనా ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి. ఓకే సార్, నెక్స్ట్ సార్. ఇక సెట్ గోల్స్. గోల్ ఎలా ఉండాలి అంటే మనం ఇంతవరకు ఈ గోల్ కోసం చెప్పుకునేటప్పుడు ముందు చెప్పుకున్నంత సమయం కోసం చెప్పాం. ఆ సమయాన్ని గనక నువ్వు కేటాయించి ఒక గోల్ ని క్రియేట్ చేసుకుంటే ఆ గోల్ ఎలా ఉండాలంటే స్పెసిఫిక్ గా ఉండాలి. అంటే నువ్వేం సాధించాలనుకుంటున్నావు. ఒక 10 గోళ్ళు ఉన్నాయరా నాకు, ఈ 10 గోళ్ళు ఏదో గోల్ అనుకుంటానంటే అది సక్సెస్ అవుతుంది. నువ్వు ఏ గోల్ అయితే సాధించాలనుకున్నావో దాన్ని పేపర్ మీద పెట్టి రాసుకో. నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను, నేను సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నేను కానిస్టేబుల్ అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే సంథింగ్ ఎల్స్. స్పెసిఫిక్ గా ఉండాలి. అలాగే మెజరబుల్. మెజరబుల్ అంటే ఖచ్చితంగా అది కొలవ తగ్గదై ఉండాలి. ఇప్పుడు నేనున్నాను, నేను 10th క్లాస్ ఫస్ట్ టైం సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను, ఆ తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, నేను అర్జెంట్ గా కలెక్టర్ అయిపోవాలని చెప్పేసి మైండ్ లో ఫ్రేమ్ చేసుకుంటే పని జరగదు. నేను అవగలనా లేదా, నా స్థాయి ఏంటో నాకు తెలియాలి ముందు. నీ అంతటి నీకు తెలియదు, నువ్వు మెజర్ చేసుకోగలగాలి. నేను దీన్ని రీచ్ అవ్వగలను లేదా. ఒకటి ఫైనాన్షియల్ క్రైటీరియా ఉంటుంది, ఒకటి మెంటల్ క్రైటీరియా ఉంటుంది. ఈ సైకలాజికల్ గా మనం థింక్ చేసి అది మనం ఎంచుకున్న గోలు కొలవ దగ్గరదై ఉండాలి. అది ఖచ్చితంగా అటైనబుల్ అంటే సాధించగలమా లేదా, సాధించగలను అనుకున్నప్పుడు దిగాలి. సాధించలేని గోల్ కోసం మనం ముందుకెళ్ళకూడదు. అలాగే రియలిస్టిక్, అది రియల్ గా ఉండాలి. అంతేగాని నేను ఒక పెద్ద ఎత్తైనటువంటి ఒక పెద్ద కొండ మీద నుంచి ఎలాంటి సహాయం లేకుండా కిందకి గెంతి నేను మళ్ళీ పైకి వచ్చేస్తాను అన్నటువంటి డ్రీమర్స్ లాగా, కలలు కనేటువంటి వ్యక్తుల్లాగా మనం ఆలోచించినట్టయితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వం. ఏదో మన గోల్ రియలిస్టిక్ గా ఉండాలి. ఇక టైం బౌండ్, నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆ, ఏదో ఆ, వయసు అయిపోయిన తర్వాత కొన్ని పనులు ఎలా చేయకూడదో, టైం అయిపోయిన తర్వాత మనం చేస్తామంటే అది జరగదు. టైం బౌండ్. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఈ గోలు అనేటువంటి ఒక వ్యక్తి గోల్, మీరు ఆల్రెడీ సినిమాలు చూస్తుంటారు, యూట్యూబ్ లో చూస్తుంటారు. ద మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మహర్షి బావాజీ అనుకుంటారు ఆయన పేరు. ఆయన ఒకసారి వేస్తున్నాను మేడం తినేసాక చేయొచ్చుగా ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే, మెయిన్ వాటర్ బాటిల్ అంటే వాటర్ కావాలంటే ఆయన 55 కిలోమీటర్లు వెళ్ళాలి. ఒక టాబ్లెట్ కొనుక్కోవాలంటే 55 కిలోమీటర్లు వెళ్ళాలి. సో దేనికైనా 55 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎందుకంటే ఆ రెండు ఊళ్ళకి మధ్య ఒక పెద్ద పర్వతం అడ్డుంది. అప్పుడు ఆయన భార్య వైద్యం సరిగా లేక, అతను సరైన సమయంలో మందులు తేలేక ఆయన భార్య చనిపోతుంది. ఆయన భార్య చనిపోయినప్పుడు మనం ఎంతసేపు ప్రేమకు చిహ్నం అంటే తాజ్మహల్, ప్రేమ అంటే షాజహాన్ అనుకుంటాం. కానీ ఒక కామన్ మ్యాన్ ఆయన భార్య మీద చూపించే ప్రేమ ఎంత గొప్పదంటే, ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ జరగకూడదని చెప్పేసి ఆయన గోల్ సెట్ చేసుకున్నాడు. లాంగ్ టర్మ్ గోల్. ఎలాగైనా కొన్ని వేల మంది, లేదా ఆ ఊరు ప్రజలందరినీ కాపాడాలని చెప్పి ఆయన గోల్. ఆ గోల్ పెట్టుకొని 22 సంవత్సరాలు ఊహిస్తేనే మహా భయంకరంగా ఉంటది. ఈ 22 సంవత్సరాలు ఆయన ఏకధాటిగా రోజు సుత్తి పారా పట్టుకొని వెళ్ళి ఆ కొండని తవ్వాడు. అది యూట్యూబ్ లో ఉంటే చూడండి కావాలంటే. ఆ కొండని తవ్వి 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 అందరూ పిచ్చోళ్ళ చూసేవారు, రాళ్ళు వేసేవారు. కొన్ని సాధించేటప్పుడు కొన్ని పక్కన పెట్టేయాలి. మనం గెలుపు వచ్చినప్పుడు అందరూ చూస్తారు, మనం గెలుపు లేనప్పుడు చాలా మంది చాలా విసురుగా మాట్లాడతారు. మనం అవన్నీ పట్టించుకుంటే నెక్స్ట్ గోల్కి వెళ్ళలేము. ఒకసారి మనం పెట్టుకున్న గోల్ సక్సెస్ కాలేకపోవచ్చు, మనం సమయాన్ని సరిగా కేటాయించలేక ఆ గోల్ సాధించలేకపోవచ్చు. ఆయన 22 సంవత్సరాలు ఊహిస్తేనే భయంకరంగా ఉన్న 22 సంవత్సరాలు తవ్వి 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 ఆయన ఒక రూట్ వేశాడు. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి అవతలకి వెళ్ళి ఏదైనా వస్తువులు తెచ్చుకోవాలంటే 15 నిమిషాలు పట్టింది. ఇప్పుడు మనము ఒకప్పుడు అమెరికా లేదా ఎక్కడికైనా వెళ్ళాలంటే ట్రావెలింగ్ ఎలా చేసేవారు, లారీల మీద లేదా ఎడ్ల బళ్ళ మీద
బస్సుల మీద చేసేవారు, మీ ఫ్లైట్ వచ్చిన తర్వాత ఇంకా ఈజీ అయిపోయింది. ఎప్పుడైతే మన ఆలోచన పెరిగిందో దూరం తగ్గిపోయింది. మనం ఆటోమేటిక్గా ఫ్లైట్ లో అమెరికా వెళ్ళిపోతున్నాము, రష్యా వెళ్ళిపోతున్నాము, లండన్ వెళ్ళిపోతున్నాము, అక్కడికి వెళ్ళిపోతున్నాము. మన టైం చాలా సేవ్ అయింది. మరి ఈ సేవ్ అయిన టైంని మనం దేని మీదనే పెట్టుబడి పెడుతున్నామా? మన దగ్గర డబ్బులు ఉంటే ఒక బిజినెస్ పెడతాం. మరి టైంని ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదు? నీ టైం నువ్వు పెట్టుబడి పెడితేనే నీకు వస్తుంది. సో ఆయన ఆ రోజు అతని సమయాన్ని, పూర్తి సమయాన్ని కేటాయించాడు కాబట్టి ఈ రోజు చరిత్రలో నిలిచిపోయాడు. మనం ఎంతసేపు ఫేస్బుక్ చూస్తామే తప్ప మన ఫేసు బుక్కులో ఎప్పుడు వస్తుందని ఎప్పుడూ ఆలోచన లేదు మనకి. వచ్చిన వాళ్ళంత గొప్పోలు కాదు. దోస్ హూ ఫర్గెట్ ద హిస్టరీ కాంట్ మేక్ ద హిస్టరీ. చరిత్రను మర్చిపోయిన వాడు చరిత్రను సృష్టించలేడు. అంత గొప్ప చరిత్ర. ఆయన్ని చూస్తే చిన్న ఒంటి మీద బట్టే లేకుండా చిన్న గావంచి లాంటిది పట్టుకొని ఉంటాడు. సో అలాంటి వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాంటి వారి గురించి చరిత్ర భావితరాలకి మనం ఖచ్చితంగా చెప్పాలి. సో మన ఇంట్లో మనం సాధారణంగా చూసినప్పుడు మనం ఒక మంచి గోల్లో సెట్ అయి ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మన నెక్స్ట్ తరం వాళ్ళు అదే గోల్లో కానీ అంతకు మించిన గోల్లో కానీ ట్రావెల్ చేస్తారు. మనం ఏటీఎం దొంగతనం చేసాం అనుకోండి, అదే ఫాలో అవుతాడు. సో యథా రాజా తదా ప్రజ అన్నట్టే ఉంటది. సో ఒక కుటుంబానికి మనము అందుకే ఫ్యామిలీ కొంత సమయాన్ని కేటాయించేటప్పుడు మనం మంచి సక్సెస్ ని తీసుకొచ్చి వాళ్ళకి అందించాం. అట్ ద సేమ్ టైం ఒక కామన్ మ్యాన్ మరొక కామన్ మ్యాన్ తరగతి గోల్ అలాగే వచ్చింది. మీకు బాగా తెలిసిన వ్యక్తి, ఒక కుర్రవాడు రోడ్డు మీద కూర్చుంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అని అడుగుతారు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, నా టైర్ ఎవరో దాస్తారంటాడు. ఓ టైర్ కోసం ఏడుస్తున్నావా, నేను నీకు సైకిల్ కొనిస్తాను అని చెప్పేసి తీసుకెళ్తాడు ఒక ఆయన. ఆ తీసుకెళ్ళిన ఆయన పోలీస్ కానిస్టేబుల్. తీసుకెళ్ళిన ఆయన ఆ కుర్రాడు నీకు ఎవరున్నారంటే, నాకు ఎవరు లేరు, అమ్మా నాన్న లేరంటాడు. లేరంటే ఇది అమెరికాలో జరిగింది. ఈ కుర్రాడిని తీసుకెళ్లి ఆ కుర్రాడిని పెద్ద చేస్తాడు. పెద్ద చేసిన తర్వాత ఆ కుర్రాడికి ఒక గోల్ ఉంటుంది, ఎప్పటికైనా మంచి బాక్సర్ అవ్వాలని. అంటే ఆ బాక్సర్ అవ్వాలంటే ఆయన టార్గెట్ ఎలా పెట్టుకున్నాడు? తను ఎదురుగా చూసినప్పుడు ఐ వాంట్ బికమ్ ఏ గ్రేట్ బాక్సర్, ఐ వాంట్ బికమ్ ఏ గ్రేట్ బాక్సర్, ఐ వాంట్ బికమ్ ఏ గ్రేట్ బాక్సర్, ఐ వాంట్ బికమ్ ఏ గ్రేట్ బాక్సర్ అన్ని వైపులా రాసుకున్నాడు. తెల్లవారు లెగిస్తే బ్రష్ చేసేటప్పుడు ఐ వాంట్ బికమ్ ఏ గ్రేట్ బాక్సర్, ఐ వాంట్ బికమ్ ఏ గ్రేట్ బాక్సర్. సో అతని అంబిషన్, అతని టైము, అతని గోలు ఒకే దాని మీద ఫోకస్ చేశాడు. చేసి 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 ఈరోజు వరల్డ్ లో ఫేమస్ బాక్సర్ మహమ్మద్ అలీ. అయితే మహమ్మద్ అలీ ఫస్ట్ టైం బాక్సింగ్ చేసినప్పుడు అవతల వ్యక్తి సిల్వర్ యాస్టిన్, ఆయనతో ఫైట్కి దిగుతాడు. దిగినప్పుడు మన కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. అవతల వాళ్ళు అందరూ కూడా, ఆయన అప్పటికే చాలా మందిని కొట్టినటువంటి ఏ సక్సెస్ఫుల్ బాక్సర్, ఆయనతో ఈయన పడింది. అవతల ఆయన నేను చూసి అందరూ బెట్టింగ్ అంతా కూడా అవతల వైపే కాశారు. ఈడవాడు పొట్టిగా ఉన్నాడు, ఈడేం చేస్తాడు అని అనుకున్నారు. అయితే అయిపోయింది. ఆయన ఏమన్నాడు, మహమ్మద్ అలీ ఒక మాట చెప్పాడు, నేను ఖచ్చితంగా 8వ రౌండ్ లో అతన్ని కొడతానంటాడు. అందరూ పిచ్చోళ్ళ చూశారు. బాక్సింగ్ జరిగింది. 8వ రౌండ్ లో మహమ్మద్ అలీ ఆయన కొట్టాడు. ఆయన కింద పడ్డాడు, నాకౌట్ అయిపోయాడు. కానీ పబ్లిక్ ఏమన్నదంటే, ఏదో లక్కీగా తగిలేసింది పడిపోయాడు, ఏదో లక్కీగా తగిలేసింది పడిపోయాడు, ఏదో లక్కీగా తగిలేసింది పడిపోయాడు. అది మహమ్మద్ అలీకి నచ్చలే. అంటే మనం చూసి రాసాం అంటే మనకు నచ్చగా నేను మళ్ళీ రాస్తాను పరీక్ష అనుకోండి, నేను చాలా కాన్ఫిడెన్స్ ఉందని అర్థం. నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు, మనకు అది కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మహమ్మద్ అలీ ఏమన్నాడంటే, మళ్ళీ ఫైట్ పెట్టండి, ఈసారి ఫస్ట్ రౌండ్ లో కొట్టేస్తానన్నాడు. అప్పుడు గురువు అన్నాడు, అరే నీకు పిచ్చా, నువ్వెక్కడ ఏదో లక్కీగా తగిలేసింది, నువ్వెక్కడ కొడతావు అంటాడు. లేదు సార్ కొడతానంటాడు. అప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరికి బాక్సింగ్ పడతారు. అనుకున్నట్టుగానే ఫస్ట్ రౌండ్ లో నాకౌట్ చేస్తాడు. అంటే మైండ్ అంత స్ట్రాంగ్ గా ఉంది. మన మైండ్ లో ఆ డిటర్మినేషను, ఆ కాన్ఫిడెన్స్, ఆ డెడికేషను ఇవన్నీ ఉన్నప్పుడు ఎలాంటి గోల్ అయినా చిత్తు కాగితంలో ముందుకెళ్ళిపోతుంది. అందుకే మనము ఆ గోల్ అలా సెట్ చేసుకోవాలి. అది చిన్న గోలే కానివ్వండి. గోల్ అనేది ఏంటి, తెల్లవారు లేచేసరికి చాలా మందికి చాలా గోల్స్ ఉంటాయి. ఎవరి గోలు వాళ్ళకి ఎక్కువ. నా గోల్ నాకు ఎక్కువ, నీ గోల్ నీకు ఎక్కువ. కానీ ఆ చిన్న గోల్ అయినా సాధించడానికి మనము టైంని కంట్రోల్ చేసుకోవాలి. టైంని కంట్రోల్ చేసుకోకుండా ఒక సైకిల్ నేర్చుకున్నాం అనుకోండి, సైకిల్ నేర్చుకోవడానికి కూడా కొంత సమయాన్ని కేటాయించాలి. నువ్వు సమయం కేటాయించవు, సైకిల్ వచ్చేయాలంటే ఎక్కడ వచ్చేస్తుంది? రాదు కదా. సో అందుచేత
ఈ రూల్ ని మనం ఖచ్చితంగా బ్రేక్ చేయకుండా ఫాలో అయితే మన మనకి స్మార్ట్ అనేటువంటి గోల్ ని మనం ఖచ్చితంగా, ఈ స్మార్ట్ అనే గోల్ లేకుండా మనం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో ఉండిపోతున్నాం. ఎక్కువ శాతం ఫోన్లోనే, మనుషులందరూ ఫోన్లోనే. ఆఖరికి బండి డ్రైవ్ చేసి డ్రైవర్ ఫోన్ చూస్తున్నాడు, లారీ డ్రైవర్ చూస్తున్నాడు, బస్ డ్రైవర్ చూస్తున్నాడు, కార్ డ్రైవర్ చూస్తున్నాడు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో కాలం అనే ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నాం మనం. దేన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. సో ముందు ఆ డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రాక్షన్ మనం కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతుంది. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. ఆర్గనైజింగ్ గోల్స్. ఈ గోల్స్ ని ఆర్గనైజ్, ఇప్పుడు చెప్పింది అది ఆర్గనైజ్ చేయడం కూడా రావాలి. ప్లాన్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ గోల్. నీకు ఏదైనా లాంగ్ టర్మ్ గోల్ ఉంటే ఇప్పుడే ప్లాన్ చేసుకో. నీకు లాంగ్ టర్మ్ గోల్ లేకపోతే కనీసం మనకి పుట్టే పిల్లలకైనా సరే ఒక గోల్ ని మనం క్రియేట్ చేయాలి. వాళ్ళు ఒక మంచి దారిలో పడ్డారు. డివైడ్ ఇంటూ ఇయర్లీ గోల్, లేదా దాన్ని అంత మరీ 10 సంవత్సరాల గోల్ కాకుండా దాన్ని డివైడ్ చేసుకోవాలి, లేదా మంత్లీ, వీక్లీ. సో లాస్ట్ క్రియేట్ టు డూ లిస్ట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. మనం ఏం చేయాలన్నది, ఏం చేయకూడదు అన్నది రాసుకోవాలి. ఆ టు డూ లిస్ట్ ని కనుక ఫాలో అయినట్టయితే అందరూ ఇంపాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు, ఎంతవరకు 258 ఇప్పుడు టీటీడబ్ల్యూఎస్ అవుతుంది. ఇన్ని బ్యాచ్ల్లో అందరికంటే మన దగ్గర ఇన్ని బ్యాచ్ల్లో ప్రతి ఒక్కరికి ఆ టు డూ లిస్ట్ గురించి తెలుసు. దాన్ని ఖచ్చితంగా మన వాళ్ళు ఫాలో అవుతారు. అది ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళున్న రంగంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నారు. నేను ఆర్బీఐని చూసి ఒకసారి ఆశ్చర్యపోతున్నాను. ఒక టీచర్గా నేను చాలా సమయాన్ని కేటాయించలేకపోతున్నాను. చాలా సార్లు పిలిస్తే చాలా చోట్ల రాలేకపోతున్నాను. బట్ ఆర్వీఆర్ సారు, ఉదయ్ భాస్కర్, గిరిప్రసాద్ వీళ్ళందరూ ఎక్కడ మెగా ఇంపాక్ట్ ఉన్నా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. నాకు అనిపిస్తుంది ఏటర్ బాబులు ఎక్కడ పడితే తిరిగేస్తా ఉన్నది, ఎలా టైం సరిపోతుంది అనుకుంటాను. మళ్ళీ టైం మేనేజ్మెంట్ పాటించేవాడిని నేను, ఆ టైంని కేటాయించలేకపోతాను. కేటాయించడం కాదు, మీకు మొదటే చెప్పాను, ప్రయారిటీ. దానికి మనం ప్రయారిటీ ఇస్తేనే దాని వైపు మనం ట్రావెల్ చేస్తాం. మనకు అంతకన్నా ముఖ్యమైన పని ఇంకోటి ఉందనుకోండి, మనం అటు షిఫ్ట్ అయిపోతాం. సో నీ మైండ్ లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫాలో అవుతున్నాం. సో అదే నీ తలరాతని నిర్ణయించేది. నువ్వు ఎటు మంచి వైపు వెళ్ళాలన్నా, చెడు వైపు వెళ్ళాలన్నా నీ తలరాత నిర్ణయించేది నువ్వు ఎంచుకున్న సమయము, నువ్వు ఎంచుకున్న గోల్ మాత్రమే. అందుకే చెప్తున్నట్టు గంపా సార్ అంటారు, గోల్ లేకుండా ముందుకు ట్రావెల్ చేస్తే మీరు గాల్లో ఉంటారు, ఎందుకు పనికి లేకుండా తిరుగుతూ ఉంటారు. ఆల్రెడీ చిన్నప్పుడే మీరు మంచి గోల్ సాధించి వచ్చారని ఆయన చెప్తుంటారు. కోటాను కోట్ల బీజ కణాల్లో మనమే ముందుకు వచ్చాం, అది గుర్తుపెట్టుకోండి. ఏ జీవికి ఇవ్వని అవకాశం మనకిచ్చాడు దేవుడు. ఆ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, సమయాన్ని మనం పాటించకపోతే మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వం. సార్ నెక్స్ట్ సార్, కేటగిరీ ఆఫ్ వర్క్స్. మనకి 4 రకాల వర్క్స్ ఉంటాయి. కేటగిరీ వెరీ ఇంపార్టెంట్, కేటగిరీ 2 ఇంపార్టెంట్, కేటగిరీ 3 నాట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ వచ్చేయండి. రైట్, మనకి ఇక్కడ అర్జెంటు, నాట్ అర్జెంటు, సో నాట్ ఇంపార్టెంట్ 4 రకాలు ఉన్నాయి. చూసారు కదా, కొంచెం యూజ్ అంటే ఈ పనుల్లో మనకి ఏది ఇంపార్టెంట్, మనం ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదో తెలుసుకోకుండా పనులు చేస్తుంటాం. అంటే అర్జెంటు, ఇంపార్టెంట్, నాట్ అర్జెంటు, నాట్ ఇంపార్టెంట్. ఇలాగ ఈ 4 రకాల డివిజన్ ఐష్ణవ టెక్నిక్ అంటారు దీన్ని. ఈ ఐష్ణవ టెక్నిక్ లో అది మీరు తర్వాత పీపీటీ షేర్ చేస్తారు, మీకు అందులో చూసుకున్నట్టయితే ఏది ఇంపార్టెంట్, ఎగ్జామ్కి వెళ్ళడం ఇంపార్టెంటా, ఇంపార్టెంట్ కాదా, ఇంపార్టెంట్, అప్పుడు అది ఇంపార్టెంట్ గా చేయండి. సినిమాకి వెళ్ళడం ఇంపార్టెంటే కాదా, ఇంపార్టెంట్ కాదు, రేపు చూడొచ్చు సినిమా. పెళ్లి ఇంపార్టెంటే కాదా, పెళ్లి ఇంపార్టెంట్. ఇలా ఫ్రెండ్స్ తో తినడం ఇంపార్టెంటే కాదా, ఇంపార్టెంట్, అర్జెంట్, అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. ఇలా ఈ 4 రకాలు చూడండి, కొన్ని రాశాము. క్రైసిస్, మెడికల్ ఎమర్జెన్సీస్, వర్క్ డెడ్ లైన్స్, లాస్ట్ మినిట్, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. మీకున్న పనులు ఇలాగే ఐస్నో టెక్నిక్ బాక్స్ తీసుకోండి, ఆ బాక్స్ తీసుకొని ఆ బాక్స్ లో పెట్టుకుని 4 పనులు 4 చోట్ల రాయండి. మీకు రాసే ఓపిక, సమయం లేకపోతే టైం మేనేజ్మెంటే అవసరం లేదు మనకి. సో కాబట్టి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్, ఈ మ్యాట్రిక్స్ ని ఎవరైతే ఖచ్చితంగా ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. రేపు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి, రేపు మార్నింగ్ పెళ్లి ఉంది, రేపు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాలి, రేపు మార్నింగ్ ఇంకోటి ఉంది. ఈ 4 బాక్సులు గీస్తాను నేను. అప్పుడు ఏది ఇంపార్టెంట్, ఏది ఫస్ట్ ప్రయారిటీ, దేనికి ఫస్ట్ ప్రయారిటీ, దీనికి ఫస్ట్ ప్రయారిటీ, దీనికి ఫస్ట్ ప్రయారిటీ, దీనికి ఫస్ట్ ప్రయారిటీ. అది నాకు ఇంపార్టెంట్ అయినది నీకు ఇంపార్టెంట్ కాదు, నీకు ఇంపార్టెంట్ అయినది నాకు ఇంపార్టెంట్ కాదు. ఎవరి పని వాళ్ళకు ఉంటుంది, ఎవరి సమయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి గోల్ వాళ్ళకు ఉంటుంది. అదొక్కటే ఫాలో అవ్వండి. దీన్ని ఖచ్చితంగా రాసుకోండి. ఖచ్చితంగా రాసుకొని మీరు ఫాలో అయితే మీరు లైఫ్ లో అద్భుతమైన వ్యక్తులుగా తయారవుతారు.
మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు జరుగుతుందంటే మనం ఏది నేర్చుకున్నామో దాన్ని కొంతైనా పాటించాలి, లేకపోతే అనవసరం. నన్ను బలవంతంగా ఎవరో తీసుకొచ్చారు ఇంపాక్ట్ లోకి, నన్ను బలవంతంగా ఎవరో ఆలకించమన్నది క్లాసు. జనరల్ గా చెప్పండి, ఈ రోజు అంటే నా క్లాస్ అనే కాదు, మీరు ఈ సెషన్ లో ఆలకించిన క్లాస్ అన్నింటిలో కూడా ప్రతి దానిలో కూడా కొంత ఎసెన్స్ ఉంటది. అది మీరు ఒంటికే పూసుకుంటారు, ఒంట్లో వేసుకుంటారు, మైండ్ లో పెట్టుకుంటారు, మైండ్ బయట పెట్టుకుంటారు. అది డిపెండ్ అపాన్ యువర్ స్కిల్. మీ స్కిల్ ఏదైతే ఉంటుందో ఆ స్కిల్ కి దాన్ని ఖచ్చితంగా వాడండి. ఓకే సార్, నెక్స్ట్ సార్. స్టార్టింగ్ లో ఎప్పుడు గంపా సార్ చెప్పిన మాటలో నాకు ఫస్ట్ నచ్చింది, లెర్న్ టు సే నో. నో అని చెప్పేయండి. మీరు మంచి పని ఉన్నప్పుడు మీరు దాన్ని తప్పించి ఇంకొక పనికి ఎప్పుడైతే వెళ్ళారో మీరు సక్సెస్ పోతుంది. అలాగే డెలిగేట్ వర్క్స్ అంటారు. డెలిగేట్ వర్క్స్ అంటే పనిని, ఇప్పుడు మనం బాస్ అనుకోండి, మనం ఒక్కొక్క పనిని ఏ పని ఎవరు చేయగలరో వాళ్ళ క్యాపబిలిటీ ఏంటో ఆ క్యాపబిలిటీని బట్టి ఆ వర్క్ ని షేర్ చేయాలి. లేదా అన్ని పనులు నేనే చేసేస్తానంటే అది సక్సెస్ అవుతుంది. ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్ నలుగురు షేర్ చేసుకోవాలి. ఆ షేర్ చేసుకుని నలుగురు దగ్గర 4 స్కిల్స్ ఉంటాయి. ఒకటి కంప్యూటర్ స్కిల్ ఉంటుంది, ఒకటికి ఏంచి రిటర్న్ స్కిల్ ఉంటుంది, ఒకటికి టైపింగ్ స్కిల్ ఉంటుంది, ఇలా రకరకాల స్కిల్స్ ఉంటాయి. ఆ రకరకాల స్కిల్ ని వర్క్ జరిగే ఇంట్లో అమ్మే 10 ఈ పెద్దవాడు ఎక్కడికి వెళ్ళరా, చిన్నవాడు నువ్వు ఎక్కడికి వెళ్ళరా, ఏమంటే మీరు ఎక్కడికి వెళ్ళండి, నలుగురికి వర్క్ డెలిగేట్ చేస్తుంది. అక్కడ మొత్తం అంతా తనే చేసుకోలేదు. అవాయిడ్ మోర్ పర్సనల్ గ్రూమింగ్. ఎక్కువసేపు మోర్ టైం, ఎగ్జామ్ టైం అయిపోతుంది, నువ్వు చక్కగా తయారై జడిప్పేసి మళ్ళీ వేసుకుని చేస్తావు అనుకోండి, దట్స్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అందుకే మీకు ఫేమస్ పర్సనాలిటీ బిల్ గేట్స్ అనుకుంటారు, యాపిల్ ఫోన్ సృష్టికర్త ఎవరండి, స్టీవ్ జాబ్స్ ఎప్పుడు బ్లాక్ టీ షర్ట్ వేస్తాడు. ఎప్పుడు బ్లాక్ టీ షర్ట్ ఎందుకు వేస్తాడు అంటే మోర్ టైం కేటాయించలేక. ఎప్పుడు ఒకే కలర్ వాడతారు. రాజకీయ నాయకులు ఒకే తెల్ల కలర్ వాడతారు. అంటే ఎక్కువ సమయం ఇంకా వాళ్ళ తాలూకా ప్లాన్స్, వాళ్ళ తాలూకా గోల్స్ ఉంటాయి. ఇంకెక్కడ ఇంత తయారవడం కూర్చుంటే ఇక్కడ అయిపోతుంది. అలాగే మొబైల్ చెకింగ్ ఓన్లీ 2 times. ఉదయం ఒకసారి చెక్ చేయండి, పడేయండి, సాయంత్రం ఒకసారి చెక్ చేయండి, బస్. కానీ మనం అది చేయలేకపోతున్నాం. పర్ఫెక్షనిస్ట్, అన్నీ నేనే చేయాలి, నేనే పర్ఫెక్ట్ గా ఉండాలనుకోవడం తప్పు. కానీ నువ్వు చేసే ఏ పని అయినా సరే ఒక సూదిలోకి దారం ఎక్కించాలంటే చాలా పర్ఫెక్ట్ గా పెట్టి ఎక్కిస్తే అది ఎక్కుతుంది. నువ్వు ఇటు మాట్లాడుకుని ఇటు చూసుకుని ఎక్కించావు అనుకోండి, అది రాదు. నీకు పర్ఫెక్షన్ ఎప్పటికీ రాదు. నో మల్టీ టాస్కింగ్ అంటే నేను ఇప్పుడు పుస్తకం చదువుతున్నాను, ఇదో ఇక్కడ పుస్తకం పెడతాను, ఒక పక్క సోషల్ చదువుతాను, ఒక పక్క సైన్స్ చదువుతాను, ఒక తర్వాత మ్యాగజైన్ చదువుతాను. ఈ మల్టీ టాస్కింగ్ పనులు చేయకూడదు ఎప్పుడు. ఒక పుస్తకాన్ని 10 సార్లు చదివితే వస్తుంది తప్ప 10 పుస్తకాలు ఒకసారి చదవకూడదు. 10 పనులు ఒకసారి చేయకూడదు. 10 పనులు ఒకసారి చేస్తే దేనిలోనూ పర్ఫెక్షన్ రాదు. ఇంటరప్షన్స్, కీప్ ఫోన్ ఇన్ సైలెంట్ మోడ్. రాత్రిపూట పడుకునేటప్పుడు అందరూ ఫోన్ తల దగ్గరే పెట్టుకుంటారు. ఆ ట్రింగ్ మన శబ్దం వచ్చిన ప్రతిసారి లేచి ఏమొచ్చిందని చెప్పి మళ్ళీ పైకి ఇలా స్క్రోల్ చూసుకుంటూ పోతాం మనం. దయచేసి మొబైల్ ఫోన్ కీప్ ఇన్ ఏ సైలెంట్ అండ్ కెప్ట్ ఇట్ సమ్వేర్. అప్పుడు మీరు కొన్ని సక్సెస్ఫుల్ ఎందుకంటే నిద్ర కూడా బాగా డిస్టర్బ్ అవుతుంటది. డిజార్గనైజ్డ్. మనం చేసే పని ఎలా ఉండాలంటే చాలా నీట్ గా, మనం ఒక పని చేసామంటే అది చూసే వాళ్ళకి చాలా నీట్ గా కనిపించాలి. అదే డిజార్గనైజ్, మన టేబుల్, మన ఇల్లు, మన వాకిలి చూసరికి ఎంతోడికి ఇంత చెత్తగా ఎలా ఉంచుకుంటున్నారా అనుకోకూడదు. అంత డిజార్గనైజ్డ్ గా పనులు చేయకూడదు. సో ఒక సిస్టమేటిక్ గా, ఒక ఆర్గనైజ్డ్ గా మనం పనులు చేయాలి. నెక్స్ట్ సార్. సో ఇది కొన్ని టిప్స్ అండి. ఒక పనిని చేయాలని ఇన్ యువర్ డే, ఫస్ట్ టు ద టఫెస్ట్ వర్క్. నీకున్న 10 పనులు ఉన్నాయి, ఆ 10 పనులు ఏది నీకు ఫస్ట్ అనిపిస్తుందో ఆ పని ఫస్ట్ చేయి. స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది, మోర్ కాన్ఫిడెంట్ ఉంటుంది, మోర్ ఎఫిషియన్సీ ఉంటుంది ఆ పనిలో. రిమూవ్ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ రొటీన్. రోజు చేసేటువంటి నీ గోల్స్ రీచ్ అవ్వాలంటే రొటీన్ గా నువ్వు చేసి వెళ్ళి బడ్డీ కూడా దగ్గరికి వెళ్ళి కలిసి కూర్చులాడడం, అక్కడికి వెళ్ళి కలిసి కూర్చులాడడం, తెల్లవారికి ఎక్కడికి వెళ్ళి టీ కూడా దగ్గరికి వెళ్ళి గంట కూర్చోవడం, ఇవన్నీ పనులు చేస్తే ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ మనకి తెలుస్తుంది. కానీ ఆ డిస్ట్రాక్షన్స్ ని ఎలా అవాయిడ్ చేయాలో తెలియడం లేదు మనకి. వేకప్ అట్లీస్ట్ 1 hour ఎర్లీ. స్వామి వివేకానంద అంటాడు, ఎవరైతే సూర్యుడు ఉదయించక ముందు లేస్తారో వాళ్ళు ఏ సక్సెస్ సాధిస్తారు. సూర్యుడు ఉదయించిన తర్వాత లేచిన వాళ్ళు మృత జీవితం సమానం అంటాడు ఆయన. గివ్ ఇంపార్టెన్స్ టు ద హ్యాబిట్స్. ఆ హ్యాబిట్స్ వాకింగ్ చేయి, యోగా చేయి, మెడిటేషన్ చేయి. ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ హెల్తీ అండ్ యువర్ గోల్స్ అండ్ టైమ్స్. ఫాలో టైం కోఆర్డినేట్. ఇందా చెప్పాను కదా, 4 బాక్స్ గీసుకొని ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ అర్జెంట్ గీసుకొని అందులో నువ్వు ఎక్కడున్నావు, ఏ పని నీకు ఇంపార్టెంట్ దాన్ని చేయి. 15 minutes బ్రేక్ ఫర్ ఎవ్రీ 90 minutes వర్క్.
జనరల్గా ఫారెన్ లో ఏం చేస్తారంటే ఆఫీసుల్లో ఒక 90 మినిట్స్ పని చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ ఇలా చేతులు పెట్టుకొని పడుకుంటారు. మన దగ్గర అలా పడుకుంటే ఫోటోలు తీసేస్తారు, సోషల్ మీడియాలో వచ్చేస్తాం మనం. సో దాన్ని నాపింగ్ అంటారు. ఆ నాపింగ్ చేయడంలో వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. లేకపోతే ఇలా తల ఉంచుకొని, ఇలా కళ్ళు మూసుకొని, ఇలా ఉండి పెన్ను పట్టుకొని కూడా ఇలా రాస్తూ ఇలా ఉండిపోతుంటాడు. ఆడే పని చేయలేదు. దానివల్ల ఉపయోగం కూడా వాళ్ళు లేచున్న ఉపయోగం లేదు. సో లెట్ హిమ్ గివ్ ఏ బ్రేక్ ఫర్ ద 15 మినిట్స్. దెన్ ఆఫ్టర్ హీ విల్ వర్క్ లైక్ ఏ షార్ప్ షూటర్. సో రెడ్యూస్ స్కోప్, డు నాట్ స్కిప్ టాస్క్. ఒక పనిని చేయడానికి ఎస్కేప్ అయ్యామనుకోండి, అది ఎప్పటికీ అలాగే మిగిలిపోతుంది. ఇది టఫ్ గా ఉంది, ఇప్పుడు లెక్కలు చేస్తాం, 1వ లెక్క వచ్చింది, 2వ లెక్క వచ్చింది, 3వ లెక్క వచ్చింది, 4వ లెక్క వచ్చింది, 5వ లెక్క రాలేదు, దాన్ని స్కిప్ చేసుకుని 6వ దానికి వెళ్ళిపోయి అనుకోండి, అది ఎప్పటికీ రాదు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్, నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ ను ఒకప్పుడు నెగ్లెక్ట్ చేశాను కాబట్టి ఈ రోజు మ్యాథమెటికల్ ఎఫిషియన్సీ లేదు నాకు. ఇప్పుడు చేద్దామంటే వయసు అయిపోయింది, నేర్చుకుంటే ఎప్పుడైనా నేర్చుకోవచ్చు అనుకోండి. బట్ డోంట్ స్కిప్ ఎనీ వర్క్ విచ్ ఈస్ హార్డ్ టు యూ. నీకు టాస్క్ లా అనిపించే దాన్ని స్కిప్ చేయదు. ట్రై టు అచీవ్ ఇట్, దాన్ని సాధించడానికి ట్రై చేయండి. టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద పీపుల్, యావరేజ్ 5 పీపుల్. నేను స్వామి వివేకానంద నమ్ముతాను, అబ్దుల్ కలాం నమ్ముతాను, తర్వాత అంబేద్కర్ నమ్ముతాను. ఇలాగా ఒక 5 పీపుల్ నా మైండ్ లో రొటీన్ గా తిరుగుతుంటారు. ఆ 5 పీపుల్ తాలూకా పుస్తకాలు చదువుతుంటాను. ఆ 5 పీపుల్ తాలూకా కొటేషన్స్ నేను నేర్చుకుంటాను. ఆ కొటేషన్స్ ని మా పాఠశాలలో పిల్లలకి చెప్తా ఉంటాను. నీకు ఇన్స్పిరేషన్, మనకి జనరల్ గా చెప్పడం, ఫస్ట్ ఇన్స్పిరేషన్ మన ఇంట్లో మన పేరెంట్స్ ఉండాలి. మన పేరెంట్ ఖచ్చితంగా మన ఇన్స్పిరేషన్ అయి ఉండాలి. మన పేరెంటే మనకి హీరో అయి ఉంటాడు. ఆ తర్వాత మన టీచర్, ఆ తర్వాత సంథింగ్ ఒక ఫ్రెండ్. ఇలా మన ఇన్స్పిరేషన్ కొంతమంది అయినప్పుడు ఆ ఇన్స్పిరేషన్ లో మనం మంచి మార్గంలోకి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. లేకపోతే చెడు మార్గంలోకి వెళ్ళిపోతుంది. ఈ టిప్స్ కొన్ని పాటించండి. ఓకే సార్. నెక్స్ట్ సార్, ఐ థింక్ ఓవర్. ఓకే సార్, ఇదంతా ఫేమస్ పర్సనాలిటీస్. వీళ్ళ బుక్స్ లో చాలా టైం మేనేజ్మెంట్ కోసం వాటి కోసం బాగా రాశారు. మీరు అవకాశం ఉంటే పుస్తకాలు కొనుక్కొని, మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటుంది, గూగుల్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది, కూర్చొని చదవండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికీ నచ్చి ఉంటుంది, నచ్చిపోయి ఉంటుంది, కానీ నా పాయింట్స్ లో కొన్ని వాస్తవాలు అంటే అవి కొంచెం మీరు రాసుకుని ఫాలో అవుతారని చెప్పేసి మరొకసారి ఇంపాక్ట్ మన గంప నాగేశ్వర గారికి, ఇన్ఛార్జ్ దిల్లేశ్వరరావు గారికి, ఆర్వీఆర్ సార్కి, ఉదయ్ భాస్కర్ గారికి, కప్పల్ ప్రసాద్ గారికి, అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, సూపర్. రియలీ వండర్ఫుల్ సెషన్. టైం మేనేజ్మెంట్ అండ్ గోల్ సెట్టింగ్. ఒక యాజ్ ఎ ట్రైనర్ మన టైంని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, అలాగే ఎటువంటి గోల్స్ మనం సెట్ చేసుకుని దాన్ని ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, ఆ, అన్ని విషయాలు కూడాను చాలా చక్కగా మన పార్టిసిపెంట్స్ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. మంచి మోటివేషనల్ అండ్ స్టోరీస్ కూడా యాడ్ చేశారు. ఆ పీపుల్ని కూడాను మీరు గుర్తు చేశారు సార్. రియలీ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మీరు బిజీగా థ్యాంక్ యూ ఉన్నా సార్. సరే మన ఇంపాక్ట్కి మీ విలువైన సమయాన్ని కేటాయించారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, థ్యాంక్ యూ. ఒక 2-3 క్వశ్చన్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే మనం తీసుకుందాం సార్. అలాగే సార్. డియర్ ఫ్రెండ్స్, ఎవరికైనా ఈరోజు సెషన్ పైన ఎటువంటి సందేహాలున్నా డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి. సార్తో మాట్లాడే అవకాశాన్ని మీరు వినియోగించుకోండి.